కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మమత మానవత. కథను మొదలు పెడదాం. అలసటగా కిటికీ ఊచలకు తలాంచి నిద్రలోకి జారిన కన్నయ్య ఒక్క కుదుపుతో రైలాగటంతో ఉలిక్కిపడి లేచాడు. క్షణం పాటు తానెక్కడున్నాడో అర్థం కాలేదు. కొన్ని లిప్తల తర్వాత జరిగినదంతా గుర్తు వచ్చింది. కొడుకు ఇంట్లో గొడవ జరగటం, తాను వికలమైన మనస్సుతో స్టేషన్కి వచ్చి కదులుతున్న రైలు ఎక్కేయటం అంతా బయటకు చూశాడు. ఏదో చిన్న స్టేషన్, సిగ్నల్ కోసం అనుకుంటా ఆగి ఉంది రైలు. కనుచీకటి పడుతోంది. మసక చీకట్లో బోర్డు కనిపిస్తోంది. తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో. అయితే బార్డర్ దాటేసి మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చేశాడన్నమాట తాను. దిగులుగా నిట్టూర్చాడు కన్నయ్య. దాహంగా అనిపించటంతో సంచిలోంచి మంచినీళ్ళ సీసా తీసి గొంతు తడుపుకున్నాడు. కడుపులో చిన్నగా ఆకలి మొదలైంది. తీసి వచ్చి టికెట్స్ చెక్ చేయసాగాడు. కన్నయ్య అందించిన పాస్ చూసి తల పంకించి, ఒక్కరే వెళ్తున్నట్టున్నారు, జాగ్రత్తండి అన్నాడు ఆదరంగా. తల ఊపి తన ఫ్రీడమ్ ఫైటర్ పాస్ జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు. మనవరాలు పులకిత గుర్తు వచ్చింది. ఆ ఇంట్లో తనను ఆదరంగా చూసేది ఆ పాప ఒక్కతే. కొడుకు ఎప్పుడో కోడలికి వశమైపోయాడు. మనవడు మోక్ష్ 15 ఏళ్లవాడు. వాడికి కోడలికి మళ్ళేనే తన పొడగిట్టదు. ఎప్పుడూ చీదరించుకుంటూ ఉంటాడు. తన కొడుకు సుజన్కి తనను పలకరించే తీరిక, ఓపిక రెండూ లేవు. బెంగళూరులో ఒక పేరుగాంచిన పెద్ద కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు సుజన్. కన్నడిగురాలైన మంజులను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్యను పోగొట్టుకుని ఒంటరిగా ఊర్లో ఉన్న కన్నయ్యను తమ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు సుజన్. కానీ ఆ విషయం మంజులకు నచ్చలేదు. తను, భర్త, సంతానం మాత్రమే తన కుటుంబమని నమ్మే సగటు నవీన సమాజపు స్త్రీ ఆమె. కానీ ఆ విషయం సుజన్కి చెప్పకుండా, అయిష్టతను బయటపడనీయకుండా మేనేజ్ చేసింది. 3 సంవత్సరాలుగా కొడుకు ఇంట్లోనే ఉంటున్నాడు కన్నయ్య. మనిషిలా కాదు, జీవోత్సవంలా తాను తన గది విడిచిపెట్టి బయటకు రాకూడదు, లోపలే ఉండాలి. భోజనం కూడా గదికే పంపిస్తుంది మంజుల. ఆమె బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు వారి కంట పడకూడదు. పిల్లలతో కూడా చనువుగా మాట్లాడకూడదు. సుజన్కి తనతో మాట్లాడే తీరిక లేదు. వారానికోసారి గదిలోకి వచ్చి క్షేమ సమాచారాలు మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు. తనకు మాట్లాడే అవకాశము ఉండదు. కావలసిన మందులు, పండ్లు కొని ఇచ్చేవాడు. ఆ తరువాత ఆ బాధ్యత కోడలు స్వీకరించింది. ఓ 3 నెలలుగా ప్రతిరోజు వేసుకునే మందులకు కరువు ఏర్పడింది. మందులు అయిపోయాయని చెప్తే విసుక్కోవటం మొదలైంది. భోజనం కూడా ఉదయం మిగిలిన అన్నం లేదా రాత్రి మిగిలిన కూరలు వేసి పంపటం మొదలుపెట్టింది. తినలేక పక్కన పెడితే నాన్న రాద్ధాంతం చేస్తోంది. కన్నయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎలాంటిది తన వైభవం? 10 ఎకరాల ఆసామి తాను. తన కింద 3 పాలేర్లు. ఇంట్లో నిత్యపాడి. ప్రతిరోజు 1-2 విస్తర్లు అదనంగా లేవాల్సిందే తనింట్లో. అన్నపూర్ణ కూడా అతిథి అభ్యాగతులకు అమ్మవారిలాగానే భోజనం పెట్టేది. కొడుకును, కూతుర్ని అపురూపంగా పెంచుకున్నారు తాము. కొడుకు పై చదువుల కోసమని పొలం అమ్మేయక తప్పలేదు. కూతురు రమ్య తన క్లాస్మేట్ని ప్రేమించానని పెళ్లి చేసుకోవటానికి అనుమతి అడిగింది. తాను ససేమిరా అన్నాడు. ఓ శుభముహూర్తాన ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. కూతురు చచ్చిపోయింది అనుకున్నాడు కఠినంగా. కూతురి మీద బెంగతో అన్నపూర్ణ కాలం చేసింది. ఒంటరిగా మిగిలిపోయాడు. మిగిలిన 1 ఎకరంలో కూరగాయలు పండిస్తూ, ఉన్న ఇంట్లో కాస్త ఉడకేసుకుంటూ కాలం గడుపుతుంటే కొడుకు వచ్చి తమతో ఉండమని తీసుకువెళ్ళాడు. కోడలు మంజులకు తన ఉనికి ఇష్టం లేదని తెలుసు గాని చద్దికూడుతో పాటుగా తనకు దొంగ అనే ముద్ర వేస్తుందని మాత్రం ఊహించలేదు. ఓర్వలేనితనం ఏమైనా చేయిస్తుంది. తన గదిలో స్నానానికని వెళ్తూ ఉంచిన చెవికమ్మలు పోయాయని గొడవ చేసింది నిన్న. చిత్రంగా అవి తన గదిలో భగవద్గీత పుస్తకం కింద దొరికాయి. అంతే, క్షణంలో తాను దొంగ అయిపోయాడు.
దేశమాత సంఖ్యలు తెంచటానికని ప్రాణాలొడ్డి పోరాడిన తాను ఈరోజు నీతిమాలిన దొంగ. కొడుకు కోడల్ని బ్రతిమిలాడాడు ఈ సంగతి ఎవరికీ చెప్పవద్దని. తన తండ్రిని తానే ఇంట్లోంచి పంపించి వేస్తానని నచ్చజెప్పాడు. ఆ శ్రమ కొడుక్కి ఇవ్వకుండా వాళ్ళు చూస్తుండగానే గడప దాటి బయటకు వచ్చేశాడు కన్నయ్య. నేరుగా స్టేషన్కి వెళ్ళి కదలబోతున్న ఎక్స్ప్రెస్ రైలు ఎక్కేశాడు. దొంగ తానిప్పుడు దొంగ. కన్నయ్యకు దుఃఖం వచ్చింది. ఏదో ఒంటరిగా కాలక్షేపం చేస్తున్న తనను తమ దగ్గరికి తీసుకురావటం ఎందుకు? ఇప్పుడు ఇలా దొంగ అని ముద్ర వేసి దోషించేసి వెళ్ళగొట్టడం ఎందుకు? మంజులను తానెప్పుడు వేరుగా చూడలేదు. తన కూతురనే అనుకున్నాడు. అలాంటిది ఆమెకు తన మీద అంత ద్వేషం ఎందుకనో. రైలు కదిలింది. చల్లని గాలి ఒళ్ళంతా తడిమింది. బ్యాగ్లోంచి షాల్ తీసి కప్పుకొని మంచినీళ్లు తాగాడు మళ్ళీ. కడుపులో ఆకలి ఎక్కువైంది. కంపార్ట్మెంట్లోకి అమ్మకానికి ఏమీ రావటం లేదు. కాసేపటికి ఏదో పెద్ద స్టేషన్లో ట్రైన్ ఆగింది. అక్కడ పులిహోర, పెరగన్నం పొట్లాలు అమ్ముతున్నారు. వేడివేడిగా ఇడ్లీ కూడా. కానీ తాను కూర్చున్న కంపార్ట్మెంట్ నుంచి కొంచెం దూరంగా లేచి దిగి వెళ్ళాలని అనుకున్నాడు కన్నయ్య. అయితే సీట్లోంచి లేచేసరికి ఒళ్ళు తూలినట్టు అయింది. అరెరే, జాగ్రత్తండి అంటూ ఒకతను చెయ్యి ఆసరా ఇచ్చి కూర్చోబెట్టాడు. ఏం కావాలండి? నేను బండి దిగుతున్నాను, చెప్పండి తీసుకువస్తాను అన్నాడతను. అబ్బే, ఏం వద్దు బాబూ, ఏమైనా తినటానికి తెచ్చుకోవాలని లేచానంతే. పర్వాలేదు సార్, నేను అందుకే దిగుతున్నాను. మీకు ఏమైనా తెస్తాను. కన్నయ్య వారించేలోగానే దిగిపోయాడు అతను. 10 నిమిషాల తర్వాత వాటర్ బాటిల్, చేతిలో టిఫిన్ ప్యాకెట్ తీసుకువచ్చి కన్నయ్య సీట్ మీద పెట్టి తినండి అన్నాడు ఆదరంగా. కన్నయ్యకు కృతజ్ఞతతో కళ్ళు చెమరించాయి. అప్రయత్నంగా చేతులు జోడించి పొట్లం విప్పి వేడి వేడి ఇడ్లీలు, చట్నీలు అద్దుకొని తినసాగాడు. ఎదురుగా కూర్చున్నాడు అతను. బావున్నాయి కదండి ఇడ్లీలు? నేను 2 ప్లేట్లు లాగించి వచ్చాను అన్నాడు నవ్వుతూ. పొలమారింది కన్నయ్యకు. ఒక్కసారిగా దగ్గు తర కమ్మేసింది. ఉక్కిరి బిక్కిరి అయ్యి కళ్ళల్లోకి నీళ్లు చిమ్మాయి. అయ్యయ్యో అంటూ నీళ్ల బాటిల్ మూత తీసి ఆయనతో తాగించాడు అతను. ఆయన కుదుటపడి మళ్ళీ తినసాగాడు. తిన్నాక ఆయన భుజం పట్టుకొని లేపి వాష్ బేసిన్ దగ్గరకు తీసుకువెళ్ళాడు అతను. ఆ తర్వాత ఫ్లాస్క్లోంచి డిస్పోజబుల్ కప్పులోకి కాఫీ ఉంచి ఆయనకు తాగటానికి ఇచ్చాడు. కాఫీ తాగి తేరుకున్న కన్నయ్య అతని వైపు చూస్తూ 2 చేతులు జోడించాడు. ధన్యవాదాలు బాబు, ప్రాణాలు నిలబెట్టావు. ఎంత అయ్యింది టిఫిన్కి? జేబులో చెయ్యి పెట్టి తన దగ్గర మిగిలిన నోట్లు తీసి చూసుకుంటూ అడిగాడు కన్నయ్య. భలేవారే, డబ్బులిస్తారా? లోపల ఉంచండి సార్, మా నాన్నగారి దగ్గరైతే తీసుకుంటానా వారించాడు ఆ వ్యక్తి. అది కాదు బాబు అంటున్న కన్నయ్యను మాట్లాడనీయలేదు. నీ పేరేంటి బాబు? విజయ్ అండి, విజయ్ డానియల్. ఓ, ఎక్కడ ఉంటారు మీరు? వరంగల్లో లెక్చరర్గా పనిచేస్తున్నాను. బెంగళూరులో పని ఉండి చూసుకొని తిరుపతి వెళ్తున్నాను ప్రస్తుతం. నా భార్య అక్కడ పనిచేస్తోంది. అలాగా, చాలా సంతోషం బాబు. మీరు కూడా నాతో మా ఇంటికి రాకూడదు? మా ఆవిడ చాలా సంతోషపడుతుంది. నేను రాజమండ్రి వెళ్తున్నాను బాబు. వెళ్దుర్లేండి, మేమే వచ్చి మిమ్మల్ని ఎల్లుండి బండి ఎక్కిస్తాము. నాతో పాటు మా ఇంటికి రండి మళ్ళీ ఆహ్వానించాడు విజయ్. కానీ నేను మీ ఇంటికి విస్మయంతో కన్నయ్యకు మాట రావటం లేదు. మీ అమ్మాయి రమ్య ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది మావయ్య. విజయ్ కళ్ళలో నీళ్లు. కన్నయ్య మీద 1000 టన్నుల బరువున్న పర్వతం విరిగి పడినట్టు అయ్యింది. అంటే మీరు రమ్య భర్త? కాదు కాదు, నా అల్లుడు, ప్రాణదాత. ఆయన గొంతు దుఃఖంతో వివిధ రకాల భావాలతో పూడుకుపోయింది. నమ్మలేనట్టు తల విదిలించి విజయ్ వైపు చూశాడు. ఆయన కళ్ళల్లో క్షమాపణ కనిపిస్తోంది, గిల్టీనెస్ కనిపిస్తోంది. దేశమాత పాదాలకు ప్రతిరోజు ప్రణమిల్లే తాను కాబోయే అల్లుడు ఒక ఇతర మతానికి చెందినవాడని అతన్ని కాదన్నాడు. కూతుర్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. భారతమాత మతంతో సంబంధం లేకున్నా అందరికీ అమ్మే కదా.
ఇంత చిన్న విషయాన్ని తానెలా మర్చిపోయాడు? అపరాధ భావన ఎక్కువ అవుతూ ఉండగా విజయ్ వైపు చూసి కన్నీళ్లతో 2 చేతులు జోడించాడు. చచా! దీవించాల్సిన చేతులు ఇలా చేయకూడదు మామయ్య. ఇంటికి వెళ్దాము. మీ అమ్మాయి మనవడు మీకోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంకో 10 నిమిషాల్లో తిరుపతి స్టేషన్ వస్తుంది. వంగి ఆయన బ్యాగ్ను సీట్ కింద నుంచి బయటకు లాగాడు విజయ్. బాబూ! నీ ఇంటికి వచ్చే అర్హత నాకుందంటావా? మీకు కాకపోతే ఎవ్వరికీ లేదు మామయ్య. ఇప్పటికే చాలా కాలం దూరంగా ఉన్నాము. మన శిక్షాకాలం ముగిసింది నవ్వుతూ చెప్పాడు విజయ్. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమ్యూనిటీ తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.